ఓకే, దీని మీద హీట్ సింక్ అయితే అంటించాం కదా. ఇప్పుడు మనకి హీట్ కరెక్ట్గా మొత్తం అంతా ట్రాన్స్ఫర్ అవడానికి దీని మీద హీట్ సింక్ పేస్ట్ అయితే అప్లై చేద్దాం. మొత్తం అంతా హీట్ సింక్ పేస్ట్ అనేది అంటించుకున్న తర్వాత దీన్ని అయితే సెట్ చేస్తున్నాను కరెక్ట్గా. ఇప్పుడు వైస్ అన్న సాల్టింగ్ అయితే చేసుకున్నాం. మైనస్కి మైనస్ ప్లస్ కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. ఓకే, ఫైనల్గా కనెక్షన్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి నీట్గానే. చూడండి ఎంత బాగుందో దీని లుక్ అన్నది. చూడండి, ఇప్పుడు దీన్ని టెస్టింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు. సింపుల్గా మనం ఆన్ చేయగానే చూడండి ఎంత బ్రైట్గా వెలుగుతుందో చూడండి. ఆఫ్ చేశాను.